వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మనతో పాటు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ గారు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు మహాలక్ష్మి అన్నారా? అవును సార్. మేము మహాలక్ష్మి పథకం ప్రారంభించబోతున్నాం. సంతోషపడండి, ప్రజలకు అందరికీ చెప్పండి. మీ పేరు పైన మీరు సంతోషించి రాష్ట్రంలో మహిళలందరికీ కూడా చెప్పండి. మీరు ఇప్పుడు అంటే దానిపైన మేము బైట్స్ కూడా తీసుకున్నాం సార్ బస్సుల్లో. కాకపోతే ఏంటంటే ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మీరేమంటారు? ఆటో వాళ్ళు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లే. నేను కూడా మా ఎల్బీ నగర్లో గల్లీలు, బస్తీలు, కాలనీలని తిరుగుతూ ఉన్నా. ఈ కాలనీలకి, బస్తీలకి ఏమైనా బస్సు పోతుందా? మా 21 శివారు కాలనీలకి బస్సే వస్తలేదు. మొన్ననే ఆడ బస్ ట్రిప్ ఆర్యంతో మాట్లాడి ఎబ్రహంపట్నం సైడ్కి అక్కడ బస్సు పంపాలని చెప్పి అడగడం జరిగింది. సో మీరు అంటే ఈ ఆటో వాళ్ళకి రెచ్చగొట్టి ఈ గులాబీ గాన్లంతా మాట్లాడే తీరులో వాళ్ళు మోసపోవద్దు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కొంచెం ఆటో డ్రైవర్లకి ఇబ్బంది అవుతే 12,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగినది. బస్సులు తిరిగే చోట ప్రతి చోట ఆటో తిరగదు. ఇంటింటికి తిరిగి స్కూల్ పిల్లల్ని తీసుకుపోయేది ఆటోలో తీసుకెళ్తుంది. బస్సులు లేవు. ప్రైవేట్ బస్సులకైతే, ప్రైవేట్ స్కూల్స్కి అయితే బస్ సౌకర్యం ఉన్నది. ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ స్కూల్ చదివే పిల్లలకు కూడా బస్ సౌకర్యాలు లేవు. కాబట్టి లేని దాన్ని భూతద్దంలో చూపించి ఆటో డ్రైవర్లంతా రోడ్డు మీదకి వచ్చినట్టు చేసే ప్రచారం తగదు. ఎల్బీ నగర్ స్టేషన్లో మెట్రో దిగంగానే కింద ఆటోలు ఉంటాయి కానీ బస్సు ఉండదు. వాళ్ళు ఇళ్ళకి పోవాలంటే ఆటోనే అవసరం పడుతుంది. కాబట్టి ఆటో వాళ్ళకి మొత్తం ఆదాయం పోయినట్టు, వాళ్ళు ఏదో రోడ్డు మీదకి వచ్చినట్టు, పస్తులుండి ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా ప్రకటించి చూపించడం తగదు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు ప్రజల కోసం ఏం చేయబోతున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ల పాలనలో జరిగిన అకృత్యాలకి, అన్యాయానికి, అవినీతికి, అక్రమాలకి చరమగీతం పాడుతూ 10 రోజులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మొట్టమొదటిది వారు తీసుకుంది, ప్రజలకు దూరంగా ఉంటూ కంచె ఏర్పాటు చేసుకొని రాజనివాసంలో ఉంటున్న ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి ప్రజలకు అవకాశం కలిగించిన కాలనీకి ప్రజాపాలన అంటూ ఇప్పుడు 6 స్కీములను తీసుకొచ్చినాడు. అందులో 2 అమలు చేయడమే జరిగింది. మిగతా 6 గ్యారంటీలు ఉన్నదంటూ మిగతా ఉన్న 5 గ్యారంటీలకి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 10 సంవత్సరాలలో రాష్ట్ర ఏర్పాటే కాకుండా ధనిక రాష్ట్రంగా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. దానిని దోచుకుంటూ దాచుకొని 100 కాదు 1,00,000 కోట్ల వరకు మింగింది కల్వకుంట్ల కుటుంబం. ఆస్తులు నిర్మించమని చెప్పుకుంటూ తమ ఆస్తులని, ఫామ్ హౌజులని 60 ఎకరాలు ఉన్నదాన్ని 600 ఎకరాలకు పెంచుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు, కూతురు, అల్లుడు, బామ్మడిది, బిడ్డలు గిడ్డలు కలిసి యావత్ తెలంగాణను దోచుకున్నారు. శ్వేతపత్రంతో రాష్ట్రాన్ని దోచుకుంది బయట పెట్టడం జరిగింది. వీళ్ళ అవినీతి పైన చర్యలు ఇంకా మొదలవుతాయి. అది మొదలు కాకముందే ప్రభుత్వం కూలిపోతుంది, పడిపోతుంది, వాలిపోతుందని గాలి కబుర్లు పలుకుతూ వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం, ఎదురుదాడి చేసే క్రమంలో ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. నేను గతంలో చెప్పడం జరిగింది. ఈ గులాబీ గాన్లంతా కూడా తెలంగాణ రాష్ట్రంతో సోనియా గాంధీ ఏర్పాటు చేయకపోయింటే ఇదే మోజంజా మార్కెట్, పూల మార్కెట్లో గులాబీ పూలు అమ్ముకునేటోళ్ళు. చంద్రశేఖరరావు 7 సంవత్సరాలు అక్కడ రూమ్లో కిరాయి కొంటూ కిరాయి కట్టకుండా పారిపోయినాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత చరిత్రలో. ఈ జన్మలో చేసినాడు, గత జన్మలో కూడా కాదు. దుబాయ్ శేఖర్గా శేఖర్ మామ గుర్తింపు పొందిన చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలే అర్హత కల్పించింది కూడా తల్లి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి, తమ్మి ఏమవుతుంది, రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకుంటామని చెప్పి మాట్లాడిన వ్యక్తి తెల్లారి పార్లమెంటుకు రాలి పారిపోయినాడు. చరిత్రలో రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకునేది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలమైన మేము. ఈయన చంద్రశేఖరరావు భాగవతాలు చాలా ఉన్నాయి, చిట్టెప్పితే ఇంకా చాలా బయటకు వస్తాయి. కాబట్టి 9.5 సంవత్సరాలలో దోచుకుంది, యావత్ తెలంగాణని దోచింది వీళ్ళు. అంటే తెలంగాణ ఏర్పడకముందు ఇక్కడోరో అంత నీళ్లు తాగట్లే, నల్ల నీళ్ళు లేకుండే, సన్న బియ్యం లేకుండే, బిల్డింగ్ లేకుండే, రోడ్ లేకుండే, ఎయిర్పోర్ట్ లేకుండే, ఓఆర్ఆర్ లేకుండే, హైటెక్ సిటీ లేదు. ఇవన్నీ మాట్లాడుతున్నది కల్వకుంట్ల తారక రామారావు. కళ్ళు దాగిన కోతిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పడ్డ ప్రభుత్వం ఇంకా 4 రోజులు కూడా పూర్తి చేసుకోలే.
కవితమ్మ గారు ఇంకా తాను అవినీతి ఎక్కడ బయటకు వస్తుందని చెప్పి లిక్కర్ స్కామ్లు ఎక్కడ అరెస్ట్ చేస్తాడో మోదీ గారు లోపల పెడతాడని చెప్పి ఏదేదో మాట్లాడతాం, చిలక పలుకులు పలుకుతూ ఉన్నది. నువ్వు బతుకమ్మ పేరు బతుక నేర్చినావు. అపార్ట్మెంట్లో రోడ్ నెంబర్ 10లో నా ఇంటి పక్కన అపార్ట్మెంట్లు ఉంటుంటివి. ఇప్పుడు 100 కోట్లు విలువ చేసే విల్లాలకు మారినావు. ఇంకా దోసుకొని సాలు చెల్లే. సింగరేణి కాలంలో కూడా అయింది మీ పని, ఏమేమి చూసినావు. కొంచెం ఓపిక పెట్టి రోజుకో స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ జాగృతితోటి దగా చేసింది తెలుసు. ఎంతమంది స్కిల్ డెవలప్మెంట్ తోటి మోసం చేసింది అందరికీ తెలుసు. మీ ఒక్కొక్కరి చిట్ట బయట పెట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. మీరు జైలుకి వెళ్తారా, న్యాయంగా పోరాటం చేస్తారా, ఏం చేస్తారనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికన్నా కొంచెం సంస్కారం తెచ్చుకొని రోజు పత్రికలు కనబడతాని కొరకు ప్రభుత్వం ఉంటుందా పోతుందా కూలిపోతుందా 100 రోజులైంది గమనిస్తున్నాం అని చెప్పి ప్రేలాపనలు చేయకుండా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిగా ఉంటుందని ఈ బీఆర్ఎస్ నాయకులకు సూచన. ఇప్పుడు నిజామాబాద్ అంటే పసుపు బోర్డుపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? పసుపు బోర్డు అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది. అది ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేవరకు అరవింద్ గారి యొక్క ఆవిరి ఎక్కడ ఖతమైపోతుందని చెప్పి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రధానమంత్రి ప్రకటించిపోయినాడు. 5 సంవత్సరాలు చేసిందేం లేదు. పసుపు రైతులకు ఇప్పటిదాకా ఆదుకున్నది లేదు. మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చింది కూడా లేదు. నడుస్తున్న చక్కెర ఫ్యాక్టరీని మూసేసింది, నిజాం చక్కెర ఫ్యాక్టరీ మూసింది ఈ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు. వాటిని తెరిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పసుపు బోర్డు కన్నా ముందే కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పి మేము గతంలో ప్రకటించడం జరిగింది. అవన్నీ ఇస్తామని చెప్పి అఫిడవిట్ రాసి ఇచ్చిపోయి పారిపోయింది అరవింద్. ఇప్పుడు వెనకాల చెల్లెమ్మ గారు ఇద్దరు కూడా బలుక్కునేది మాట్లాడుతూ ఉన్నారు. పసుపు రైతులను ఆదుకోవడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన వరంగల్లో రైతు డిక్లరేషన్లో అన్ని పంటలకి ప్రభుత్వం ప్రకటించిన రేటు కాకుండా మినిమం సపోర్టింగ్ ప్రైస్కి అదనంగా ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చడం జరిగింది. దానికి పసుపు రైతులకు కూడా కనీస మద్దతు ధర వచ్చేటట్టుగా చర్యలు తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన. అలాగే ధర్ని కాళేశ్వరం వీటిలో 1000 కోట్ల అక్రమాలు జరిగాయి అంటున్నారు. మరి ఈ మోసం వెనుక మీరు ఎట్లా బయటకు తీస్తారు? ఈ మోసం వెనుక పాల్పడిన వారిని జైలుకి పంపే ఛాన్సెస్ ఉన్నాయా? 101% తప్పు చేసిన ఎక్కడ తప్పించుకు తిరగలేడు. వీళ్ళ అవినీతి వీళ్ళ భాగవతం అంతా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ గారి యొక్క మాట నిజమది. దాంట్లో ఎలాంటి అబద్ధం లేదు. రేపు మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారి నాయకత్వాన కాళేశ్వరం విజిట్కి శ్రీధర్బాబు గిట పోతూ ఉన్నారు. అక్కడ కూలిపోయిన కట్టలే కూలిపోతూ ఉన్నాయి. 60 సంవత్సరాల కింద కట్టిన నాగార్జున సాగర్ కానీ ఎస్ఆర్ఎస్పి కానీ ఇంకా ఏం చెక్కు చెదరలే. 1937లో కట్టిన నిజాం సాగర్ కూడా ఇంకా పనిచేస్తూ ఉన్నది. కానీ 6 సంవత్సరాలకే ఆవిరైపోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. నీళ్ళంతా తిరగదోడేసి మల్లన్న సాగర్ కాడికి ఎక్కడ నీళ్లు లేకుండా తాగునీళ్ళు లేకుండా చేస్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిపోయింది. దాన్ని సరిదిద్దడానికి కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి, మిగతా మంత్రివర్గం అంతా సన్నద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఎంత అవినీతి జరిగిందనేది నిరూపితం అవుతుంది. దాంట్లో బాధ్యులైన వాళ్ళు జైలుకి వెళ్ళడం అనేది ఖాయం. రెండవది మీరు అడిగిన ధరణి నేను కూడా వ్యక్తిగతంగా విక్టిమ్. దాంట్లో ఈ ధరణితోటి దగా చేసింది, రైతులను మోసం చేసింది, అసైన్డ్ భూములు లాక్కున్నది గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ. మేము గతంలో ప్రకటించడం జరిగింది. ఈ రైతు డిక్లరేషన్ చెప్పడం జరిగింది. ధరణి ప్రక్షాళన చేస్తూ అత్యంత ప్రామాణికం కలిగిన ఒక వ్యవస్థని ల్యాండ్ రికార్డ్స్ చేయడంలో కూడా కంప్యూటరైజ్ చేయడం మొట్టమొదటిగా దేశంలో చేసింది యూపీఏ ప్రభుత్వంలో. నిజామాబాద్ జిల్లాని ఉదాహరణ తీసుకొని చేయడం జరిగింది. ధరణి చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ సమగ్రమైన చట్టం తీసుకొస్తూ ఏ ఒక్క అసైన్డ్ కాంగ్రెస్ హయాంలో పంచిచ్చిన వేలాది లక్షలాది ఎకరాలు దళితులకి, గిరిజనులకి, బహుజనులకి ఇచ్చిన భూములు తిరిగి వాళ్ళ చేతులు వచ్చేటట్టుగా చేస్తాం. అసైన్డ్ భూములు కూడా అమ్ముకునేటట్టు వెసులుబాటు కూడా కల్పిస్తుంది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. సో ధరణి చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూనే ఇది ఏ ధరణి చట్టం వెనకాల ఏ కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న 100,000 ఎకరాలను కూడా తీస్తాం. సో గవర్నమెంటు సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతి త్వరలోనే గతంలో హామీ ఇచ్చినట్టుగానే ఈ లోపభూయిష్టమైన చట్టాలను సరిదిద్దుకుంటూ ప్రజలను కాపాడుతూ ప్రజాపాలన కొనసాగించేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం.